ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు మామను హతమార్చిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కసింకోట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణమూర్తి తన కూతురుని సుంకర అన్నవరం అనే వ్యక్తికి ఇచ్చి 20 ఏళ్ల క్రిందట పెళ్లి చేశాడు. అయితే నారాయణమూర్తి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. అతని పేరు మీద కంపెనీలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. తాపీ పని చేసుకునే అన్నవరంకి అప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక మామను చంపి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని కుట్ర పన్నాడు. అనుకున్నట్లుగానే ఇన్సూరెన్స్ ఏజెంట్ నానాజీతో కలిసి నారాయణమూర్తిని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాడు. తొలుత యాక్సిడెంట్ గా పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. కానీ నారాయణమూర్తి తలపై గాయాలు ఉండడంతో అనుమానంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అన్నవరమే నారాయణమూర్తిని హత్య చేశాడని తేలింది. దీంతో అన్నవరంతో పాటుగా ఇన్సూరెన్స్ ఏజెంట్ నానాజీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ మధ్య రీసెంట్గా మనం ఒక సస్పీషియస్ డెత్ కట్టడం జరిగింది. ఇనీషియల్గా అది యాక్సిడెంట్ అనుకుని మనం 304 హిట్ అండ్ రన్ కింద రిజిస్టర్ చేసాం. కానీ ఆఫ్టర్ విజిటింగ్ క్రైమ్ సీన్ అండ్ ఇంక్వెస్ట్ పోస్ట్మార్టం అయ్యాక మేము దాన్ని మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. బికాజ్ క్రైమ్ సీన్ చూడగానే ఇంజరీస్ ఆర్ బ్లంట్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్లో అనిపించలేదు. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు విత్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు సబ్సిక్వెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ ఎవరైతే డిసీజ్ ఉన్నాడో కుర్రి నారాయణమూర్తి 54 ఇయర్స్, ఆయన ప్యాకింగ్ లేబర్గా సాగర్ సిమెంట్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సాగర్ సిమెంట్ తరఫున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది 20 lakhsకి. అదే కాకుండా వాళ్ళ అల్లుడు తనిల ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద అరౌండ్ 1.08 crores ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు పాస్ట్ 6 monthsలో. ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది. చంపేసి యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ సిఐ కసింకోట అండ్ ఎస్ఐజ్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఇది